1వ పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తులుడైన పేతురు 5 దేశములో ఉన్న ప్రజలకు ఈ పత్రికను రాశాడు. ఆది కాండములో దేవుడు సృష్టిని గురించి వ్రాశారు. నిర్గమాకాండములో మోషే గురించి చెప్పండి రాశారు. మత్తయి సువార్తలో ఆయన వంశావళి, ఆయన పుట్టిక గురించి రాశారు. ప్రకటన గ్రంథములో ఆయన రాకడ గురించి. అంటే ఒక్కొక్క గ్రంథము గురించి మనము మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క సంఘటన మనకు గుర్తుకు వస్తుంది. మరి పేతురు పత్రిక ఎందుకు రాశారు అని మనం ఆలోచన చేస్తే, అపోస్తులుడైన పేతురు 5 దేశములో ఉన్న చెదిరిపోయిన వారికి, యాత్రికులుగా ఉన్న వారికి ఈ మాటలు రాస్తున్నాడు. ఈ రాస్తున్న మాటలలో మనకు కూడా చాలా ఉపయోగకరమైన మాటలు ఉన్నాయి. బైబిల్ గ్రంథములో ఒక మాట రాశారంటే అది మన జీవితాలను బలపరిచే మాటలు. మనం వెళుతున్న మార్గాన్ని సరిచేసి నూతనమైన మార్గములోనికి నడిపించేదే దేవుని వాక్యము. కనుక ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి ఇష్టపడండి. పేతురు ఈ పత్రిక ఎందుకు రాశాడు అనేది అవగాహన మీకు తెలియాలి. ఎందుకు రాశాడంటే, ఆయన 5 దేశములో ఉన్న చెదిరిపోయిన ప్రజలకు రాశాడు. ఏ రకంగా చెదిరిపోయారు? దేవుని దగ్గర నుండి, దేవుని సహవాసము నుండి, దేవుడితో గడపవలసిన సమయము నుండి చెదిరిపోయిన వారితో వ్రాస్తూ, అంతేకాదు యేసు రక్తముతో ఎవరైతే ప్రోక్షించబడ్డారో వారికిను, మరియు యేసు రక్తముతో ప్రోక్షించబడి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ వర్తమానాన్ని అపోస్తులుడైన పేతురు వారిని ఉద్దేశిస్తూ రాస్తున్నాడు. ఈరోజు మనకు కూడా ఈ వర్తమానం చాలా ఉపయోగకరమైనది. పరిశుద్ధాత్మ దేవుడు అందుకనే మన కొరకు ఆయన మాట్లాడుచున్నాడు. ఆయన మాట్లాడుచున్న మాటల్లో ఒక మాట కొద్దిగా మనకు భయమును కలుగు చేసేది, రెండవది ఏమిటి పరిస్థితి అని క్వశ్చన్ వేసుకునే పరిస్థితిగా వచ్చింది. అదే అన్నిటికీ అంతము సమీపముగా ఉన్నది. అంతము సమీపముగా ఉన్నది వేరు, రెండవది అన్నిటికీ అంతము సమీపముగా ఉన్నది వేరు. అపోస్తులుడైన పేతురు చెదిరిపోయిన యాత్రికులకు, చెదిరిపోయిన ప్రజలకు, యేసు రక్తముతో ప్రోక్షించబడి నమ్మి బాప్తిసము పొందిన వారికి, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్న వారికి సూచనగా తెలియచేస్తున్నాడు. ఇదిగో అన్నిటికీ సమయము వచ్చింది, అది అంతమైపోయే సమయం వచ్చింది. ఈ భూమియు, ఈ ఆకాశము, సమస్త పంచభూతములు లయమైపోయే సమయం వస్తుందని తేటగా అపోస్తులుడైన పేతురు ఆ రోజు సంఘానికి, ఆ రోజు ప్రజలకు తెలియజేశాడు. ఈరోజు మనకు కూడా ఆయన తెలియచేస్తున్నాడు. సరే, అంతము ఎప్పుడు వస్తుంది? ఏమి లయమవుతాయి? జరగబోయే సంఘటనల గురించి మనము ధ్యానించుకొని సిద్ధపాటు కలిగి ఉండడానికి మనము అనుక్షణము ముందుకు అడుగు వేయడానికి ఇష్టపడదాం. ఉన్న ఈ భూమి నాశనమైపోతుంది.
ఉన్న ఆకాశము నాశనం అయిపోతుంది. ఇవేవో కొత్తగా చెబుతున్నారండి, సొంత విషయాలు అనుకుంటున్నారేమో. నూతన భూమి గురించి, నూతన ఆకాశము గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10-12 వచనాలు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 102:25 నుండి ఈ నూతన ఆకాశము, నూతన భూమి గురించి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టముగా రాసి ఉన్నాడు. మనం ఒక్కొక్కసారి ఇక్కడ ఆగి మనం కొద్దిగా పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళాలి. పాత నిబంధనలో వ్రాయబడింది, కొత్త నిబంధనలో రాయబడింది, కీర్తనలో రాయబడింది, యెషయా గ్రంథములో రాయబడింది, 2వ పేతురు పత్రికలో రాయబడింది, ప్రకటన గ్రంథములో కూడా వ్రాయబడింది. అంటే దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలో కొత్త ఆకాశము, కొత్త భూమి గురించి, రానున్న రోజుల గురించి, భవిష్యత్తు గురించి దేవుడు వివరించాడు. నూతన నిబంధనలో యేసు ప్రభువారు వచ్చాక కూడా ఈ నూతన ఆకాశము గురించి, నూతన భూమి గురించి తెలియపరచబడింది. అందుకనే అబ్రహాం అంటున్నాడు, నేను పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తున్నానని. ఆయన ఎక్కడికి వెళ్ళినా డేరాలు వేసుకున్నాడండు. యాత్రికుడు వలె అబ్రహాము ఈ లోకములో ప్రయాణం చేశాడు. ఆయన అంటున్న మంచి మాట, నాకు ఇష్టమైన మాట ఏమిటో తెలుసండి? అయ్యా, నేను పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూస్తున్నానని అబ్రహాము ఆ మాట అంటున్నాడు. అంటే ఇది శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనదని అబ్రహాము గుర్తు ఎరిగి ఉన్నాడు గనుక తన ఆత్మీయ జీవితము ఈ లోకముతో సంబంధము లేకుండా దేవుడితో సంబంధము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొత్త ఆకాశము, కొత్త భూమి ఎప్పుడు ఏర్పడుతుంది? ఆ కొత్త ఆకాశము, కొత్త భూమిలో ఏ పరిస్థితులు జరుగుతాయి అనేది మనము ధ్యానించుకోవాలి. రానున్న రోజులు ఈ భూమి ఉండదు. ఏ భూమి వస్తుంది? కొత్త భూమి వస్తుంది. రానున్న రోజుల్లో భవిష్యత్తు కాలములో ఆకాశం ఉండదు. ఏ ఆకాశం వస్తుంది? కొత్త ఆకాశం. మరి అప్పుడు సూర్య చంద్రులు ఉండరు కదా, ఎలాగండి అని అంటారేమో. దాని గురించి కూడా దానిలో వివరణ మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా. మంచి సబ్జెక్టు. రానున్న భవిష్యత్తులో 3వ సృష్టి జరగబోతుంది. చెప్పండి, ఏ సృష్టి? ఇప్పుడు 2 సృష్టిలు అయినాయి. ఎన్ని సృష్టిలు? అదేంటండి, ఒకటే సృష్టి కదా అని అనుకుంటున్నారేమో. లేదు లేదు, 2 సృష్టిలు ఇప్పుడు వరకు అయినాయి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు మొదటి సృష్టి అప్పుడు చేశాడు. ఆయన ఈ సృష్టి చేసిన తర్వాత లూసిఫరు ఆ సృష్టిని నాశనము చేయడానికి వచ్చింది. 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండును. ఇక్కడ ఆగాలి మీరు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఒక సృష్టి జరిగింది. దేవుడు ఆ సృష్టిని చేశాడు. భూమిని ఆకాశమును చేశాడు, సృజించాడు. సృజించటము వేరు, సృష్టించటము వేరు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. సృజించటము వేరు, సృష్టించటము వేరు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏముంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. సృష్టించలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. సృష్టించడం అంటే
ఒక పదార్థము నుంచి తీసుకొని లేక ఒక వస్తువు నుంచి తీసుకొని దాన్ని తయారు చేయడం. రైట్. సృజించటం అంటే తనకు తానే శూన్యములో సృజించటం. రైట్. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు భూమి ఆకాశములు ఏం చేశాడు? సృజించాడు. చేసిన తర్వాత అప్పుడు సాతాను ఎంటర్ అయింది. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనము నుండి ఆదికాండం 2వ వచనము వరకు కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగినాయని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పక్కనే కథ ఉందనుకుంటున్నారేమో, మరలా చెప్తున్నాను వినండి. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం గ్యాప్లో కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగినాయి అని జ్ఞాపకం మీరు చేసుకోవాలి. ప్రక్కనే ఉంది కదా, నెక్స్ట్ రోజు జరిగిపోయింది అనుకుంటున్నారేమో. లేదు లేదు, కొన్ని కోట్ల సంవత్సరాలు జరిగింది. ఈ వ్యవధిలోనే పరలోకములో నుంచి త్రోయబడిన సాతాను భూమి మీద కొన్ని కోట్ల మృక్కలయ్యింది. ఆ సాతాను శపథము చేసింది, నీవు చేసిన సృష్టిని నేను నాశనము చేస్తాను అని శపథము చేయగానే భూమియు ఆకాశమును అది నిరాకారంగా చేసింది. అందుకనే 2వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములు పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ అల్లాడుచున్నదంట. అంటే అప్పటికి సాతాను ఈ యొక్క సృష్టిని, దేవుడు చేసిన దానిని నాశనము చేసింది. అయ్యా, సాతానికి దేవుడి దగ్గర అంత పవర్ ఉంటుందా అని ఒక ప్రశ్న మీలోనికి రావచ్చు. ఎవరికైనా ఒక వరం ఇస్తే దాన్ని మరలా ఆయన వెనక్కి తీసుకోడు. ఈ లూసిఫరు దేవుడి దగ్గర బహు సంగీతాన్ని వాయించేది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ముందు భాగములో జరగబోతున్న సంఘటన ఆ పరలోకములో స్తుతియాగము నర్పించే ప్రధాన దూతగా ఉంది. మనసులో అతిశయించింది గనుక క్రిందకు త్రోయబడింది. భూమి ఆకాశంలో సృజించాడు. ఆ సాతాను అన్నది, నేను నీ సృష్టిని నాశనము చేస్తాను. అప్పుడు నిరాకారంగా ఉంది భూమి. ఆ భూమిపైన, జలములపైన ఆత్మ అల్లాడుచున్నది. ఈ ఆదికాండము 2వ అధ్యాయం వచ్చిన తర్వాత సృష్టి నాశనం అయిపోయింది. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి వచ్చిన తర్వాత 2వ సృష్టి ప్రారంభమైంది. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన 2వ సృష్టి ప్రారంభమైంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి 2వ సృష్టిలోనే ఉన్నాము అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. మొదట సృష్టి సాతాను నాశనము చేసింది, నిరాకారంగా మారిపోయింది, శూన్యముగా మారిపోయింది. ఆత్మ చీకటి అగాధ జలముల పైన అల్లాడుచున్నది. తర్వాత దేవుడు 2వ సృష్టిని చేశాడు. ఆ 2వ సృష్టిలోనే మనం ఉన్నాం. ఈ 2వ సృష్టి గతించిపోతుంది, 3వ సృష్టి రాబోతుంది. ఆ 3వ సృష్టి గురించే మనం ఈరోజు ధ్యానించుకోవడానికి ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 3వ సృష్టి వచ్చే ముందు కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలను చెప్పిన తర్వాత నేను ఇంకా ముందుకు వెళ్ళి ఈ సృష్టి గురించి మీకు తెలియపరుస్తాను. ఆయన కడబూర శబ్దము మధ్యాకాశములో ఓదబోతున్నాడు. అతి కొద్ది సమయములోనే కడబూర మధ్యాకాశములో ఓదబడబోతుంది. సంఘము ఎత్తబడుతుంది. ఎవరు ఉంటారు? దేవుడికి నమ్మకంగా ఉండి ఈ భూలోకంలో కొద్దో గొప్ప సేవ చేసి
ఈ భూలోకంలో కొద్దో గొప్ప ఎవరికైనా సహాయపడి ఆపదలో ఉన్న వారిని ఆదుకొని ఆపదలో ఉన్న వారిని లేవనెత్తి నీకు చేతనైనంత సహాయం చేసి రక్షణ అనుభవం కలిగి ఉండి పవిత్రత కలిగి ఉండి సిద్ధపాటు కలిగి ఉంటే ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. కడబూర ఒకరోజు మోగబోతుంది. ఒక శబ్దానికి నీవు మధ్యాకాశంలో వెళ్ళబోతున్నావు. ఇక్కడ కొండేలు మాటలు చెప్పి వ్యర్థమైన మాటలు చెప్పి వ్యర్థంగా అక్కడ ఇక్కడక్కడ వేస్ట్ మాటలన్నీ చెబితే దేవుడికి ఇష్టమైనవి కాదు. ఏదేమైనప్పుడు కూడా పవిత్రత కలిగి ఉండండి, పరిశుద్ధత కలిగి ఉండండి. ప్రభు రాబోతున్నాడు, కడబూరం రోగబోతుంది, సంఘం ఎత్తబడుతుంది. అక్కడ 7 ఏండ్ల విందు జరగబోతుంది, బహుమతులు కూటమి అని అంటారు దానిని. భూమి మీద విడవబడిన వారికి 7 ఏండ్ల శ్రమ జరగబోతుంది. నేను నూతన ఆకాశం నూతన భూమి జరగక ముందు జరగవలసిన సంఘటనలు చెప్పి నూతన ఆకాశం దగ్గరికి వెళ్తా. 7 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఈ భూలోకంలో పరిపాలన జరుగుతుంది. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి. ఇక మాదిరి సమస్యలు కాదు, ఎన్నడూ వినలేని ఎన్నడూ కనలేని గొప్ప సమస్యల్లో ఎదురవ్వాల్సి వస్తుంది. అది అంత్యక్రీస్తు పరిపాలన జరుగుతుంది. మధ్యాకాశములో కోట్ల మంది పరిశుద్ధులైన వారు బహుమతుల కూటమి ఉంటుంది. అక్కడ 7 సంవత్సరాలు ఈ పరిశుద్ధులకు విందు జరుగుతుంది. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఒలీవా కొండ మీదకి బహిరంగ రాకడగా యేసు ప్రభువారు ఆయన దేవదూతల సమూహముతో ఏర్పరచబడిన ఈ 7 ఏండ్లు విందులో ఉన్న పరిశుద్ధులతో ఒలీవా కొండ మీదకి ఈ భూమి మీదకి ఆయన అడుగు పెట్టబోతున్నాడు. అడుగు పెట్టిన తర్వాత అంత్యక్రీస్తుతో యుద్ధము జరుగుతుంది. యుద్ధము జరిగిన తర్వాత అంత్యక్రీస్తుని అలాగే అబద్ధ ప్రవక్తని సజీవముగా నరకములోనికి వేస్తాడు. తర్వాత ఆయన 1000 ఏండ్ల పరిపాలన భూమి మీద చేస్తాడు. శాంతియుతమైన పరిపాలనే జరుగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన పూర్తయిపోతుంది. కటిక బిలాములోంచి అనగా బంధించబడిన సాతాను బయటికి వస్తాడు. ఆ సాతాను బయటికి రాగానే గోగు మాగోగులను సపోర్ట్ చేసుకొని ఈ ఏర్పరచబడిన వారినందరినీ పోగు చేసుకొని మరలా యేసు ప్రభు వారి మీద యుద్ధం ప్రకటిస్తారు. ఎత్తబడిన వారు పరిశుద్ధులు అలాగే ఉంటారు. విడవబడిన వారు అయ్యో యేసు ప్రభు వారిని మేము కనుగొనలేకపోయాం, ఇప్పుడు కనుగొన్నాం, ధన్యులమని ఆ 1000 ఏండ్ల పరిపాలన అనుకుంటారు. 1000 ఏండ్ల పరిపాలన పూర్తి అవ్వగానే ఈ సాతాను గోగు మాగోగుల చేత ప్రజలందరినీ వశపరుచుకొని విడవబడిన వారిని అందరూ మాత్రం వశపరుచుకొని యేసుక్రీస్తు ప్రభుల వారి మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. అప్పుడు ఆకాశము నుంచి అగ్నిగంధకాలు భూమి మీదకి కురుస్తాయి. భూమంతా కాలిపోతుంది. సొదొమ గుమొర్రా నుంచి ఏ అగ్నిగంధకాలు కురిసినాయో అంతకన్నా భయంకరమైన అగ్నిగంధకాలు కురుస్తాయి. 1000 ఏండ్ల పరిపాలన చివరి దశలో యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఎవరైతే తిరుగుబాటు చేశారో వారినందరినీ కూడా ఆయన అగ్నిగంధకాలతో కాల్చివేస్తాడు. అప్పుడు భూమి పూర్తిగా కాలిపోతుంది. మరలా చెప్తున్నాను వినండి, అప్పుడు భూమి పూర్తిగా కాలిపోతుంది. పాపమును శుద్ధి చేయాలంటే రక్తం కావాలి, అది యేసు రక్తం. శరీరం మీద ఏదైనా మచ్చ ఉండి లేదంటే ఏదైనా బురద ఉండి దానిని తొలగించుకోవాలంటే నీళ్లు కావాలి. భూమి మీద ఉన్న పాపమైన మలినమును పోగొట్టడానికి ఆ రోజు దేవాది దేవుడు అగ్నిగంధకాలను కురిపిస్తారు. పూర్తిగా భూమి కాలిపోతుంది 1000 ఏండ్ల పరిపాలన చివరి దశలో. అప్పుడు తరము నుండి ఒక సింహాసనము శూన్యములో నిలిచి ఉంటుంది. ఆ సింహాసనం మీద ప్రభువారు ఆసీనుడై ఉండి ఒక్కొక్కరికి తీర్పు తీరుస్తాడు. ఎప్పుడైతే సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడో ఆకాశము భూమి పంచభూతములు లయమైపోతాయి. ఆయన ముందు భూమి నిలవలేకుండా పారిపోవునని ప్రకటన గ్రంథములో, ఆయన ముందు ఆకాశములు నిలవలేకుండా ఉందని స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన 20వ అధ్యాయములో స్పష్టముగా దేవుడు రాశాడు.
సింహాసనం ఏర్పడుతుంది. సింహాసనం మీద దేవుడు కూర్చుంటాడు. భూమి పటాపంచులై పారిపోతుంది. తర్వాత ఆకాశములయమైపోతుంది. శూన్యములో సింహాసనం ఏర్పాటు చేయబడి దాని మీద ఆసీనుడై ఉంటాడు. అవ్వ ఆదాము నుంచి చివరి భూమి కాలిపోయేంత వరకు ఎంతమంది అయితే ఉన్నారో పాపులైన ఆత్మలన్నీ కూడా కొన్ని కోట్ల మంది, దేవదూత వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకొస్తుంది సింహాసనం దగ్గరికి. उहाँ संसारमा फेरि आउनुहुनेछ र यहाँ भएका मानिसहरूले येशूलाई ठुलो महिमा र सामर्थ्यमा बादलमा आउँदै गरेको देख्नेछन्. यही यीशु ख्रिस्ट संसारको न्याय गर्न आउनुहुन्छ. प्रभुको आगमन चोर आए जस्तै अचानक हुनेछ. कसैले पनि त्यो दिन र समयको बारेमा जान्दैन. यतिखेर मानिसहरू आफ्नो पापमा मस्त र बिना फिक्री हुनेछन्. त्यस दिन सूर्य, चन्द्रमा र ताराहरू भयङ्कर गर्जनको साथमा अन्धकारमा हराउनेछन्. पृथ्वी र त्यसमा भएका कुराहरू जलेर नष्ट हुनेछन्. పరలోకమునకు కేటాయించేవారు, నరకానికి వెళ్ళేవారు. ఇదంతా అయిన తర్వాత అప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి ఆయన సృజిస్తాడు. ఇదే మూడవ సృష్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సింహాసనం వేయబడుతున్న సమయములో ముందుగా జరుగుతున్న సంఘటన ఏమిటో తెలుసా? ఆకాశమును ఆయన లయము చేస్తాడు, అంటే దానిని లేకుండా చేస్తాడు. అదేంటండి ఆకాశమును ఎందుకండి ఆయన లయం చేస్తున్నాడు అంటే, దాన్ని లేకుండా చేస్తున్నాడంటే, ఆకాశం ఎందుకు ఆయన లయం చేస్తున్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు లయం చేస్తున్నాడో తెలుసా? ఆకాశ మండలములో దురాత్మ శక్తులు ఉన్నాయి. ఆకాశ మండలములో దురాత్మ శక్తులు ఉన్నాయి. ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థన వెళ్ళకుండా అక్కడ ఆపివేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే టోటల్గా చెప్పాలంటే ఆకాశ మండలములో దురాత్మ శక్తులు ఉన్నాయి. వాటికి దేవుడు తీర్పు తీర్చాలి. అది లయం చేసి అక్కడ ఉన్న ఆ దురాత్మలను అగ్నిగుండములో వెయ్యాలైన అది మొదటి పని చేస్తాడు. ఆ దురాత్మలను ఉత్తినే విడిచిపెట్టడు ఆయన. ఆకాశము లయము చేసి అక్కడ ఉన్న దురాత్మలను అగ్నిగుండములో ఆయన వేస్తాడు. అది మొదటి పని. భూమిని ఎందుకు లయం చేయాలి అని అంటే, భూమి మీద నరహత్య చేసిన వారు అనేక మంది ఉన్నారు. భూమి మీద వ్యభిచారం చేసిన వారు అనేక మంది ఉన్నారు. భూమి మీద దొంగతనాలు చేసిన వారు, భూమి మీద పాపమైన క్రియలు చేసిన వారిని అందరినీ లయపరిచి ఈ భూమి అపవిత్రతగా ఉందని తలంచి ఆయన ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్న అపవిత్రతను తొలగించడానికి అగ్ని చేత కాల్చుతాడు. భూమి మీద ఉన్న పాపమైన స్థితినంతా కూడా అనేక మంది పాపం చేశారు. ఈ భూమి మీద అనేక మంది నరహత్య చేశారు. భూమి మీద అనేక మంది దొంగతనములు, వ్యభిచారం, ఈ భూమిని అపవిత్రం చేశారు. అందుకని దేవుడు చివరి టైములో భూమిని అగ్ని చేత ఆయన కాలుస్తాడు. సాతానుతో ఉన్న అనుచరులను నరకములో సజీవముగా వారిని వేస్తాడు. ఇక సాతాను ముగింపు అదే చివరి ముగింపు. ఇక సాతాను ఉండదు, ఇంకా సాతాను క్రియలు ఉండవు. సాతానుని నరక కోపములో తీర్పు తీర్చి నరకములోనికి వేస్తాడు. నాకు ఆశ్చర్యం వేసింది. సాతానుకు తీర్పు అవసరమా అని అనిపించింది. సాతానుకు తీర్పు అవసరమా? సాతాను దేవుడికి విరోధమైంది కదా అని అనిపించింది. కానీ దేవుడికి ఎంత లెక్కో తెలుసండి. ప్రతీదీ లెక్క.
ఏమి చేసిందో సాతాను దానికి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాతే నరకములోనికి సాతానును పంపిస్తాడు దేవుడు. తన అనుసరులు కూడా పంపిస్తాడు. ఇక అప్పుడు ఈ శూన్యములో ఏమాత్రము సాతాను ఉండదు, సాతాను అనుసరులు ఉండరు, శూన్యముగా ఉంటుంది. అప్పుడు దేవుడు నూతన ఆకాశము నూతన భూమి సృజిస్తాడు. ప్రకటన 20 అధ్యాయములో ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది అని రాశాడు. ప్రకటన 21 అధ్యాయములో కొత్త ఆకాశము కొత్త భూమి గురించి రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం నూతన ఆకాశము నూతన భూమి దగ్గరికి వచ్చాం. నెంబర్ 1, నూతన ఆకాశాన్ని దేవుడు అప్పుడు ఈ శూన్యములో ఏర్పాటు చేస్తాడు. నెంబర్ 2, నూతన భూమిని దేవుడు ఈ శూన్యములో ఏర్పాటు చేస్తాడు. చేసిన తర్వాత ఒక గొప్ప విషయాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ మాటలు చెబుతున్నప్పుడు నేను చాలా పరవశిస్తున్నాను. నిజముగా నేను ఆనందిస్తున్నాను. నేను ఇప్పుడు వరకు కూడా పరలోకం అనుకున్నాను. కానీ ఈ మాట చదివిన తర్వాత నేను మరొక విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఆ విషయాన్ని మీకు తెలియపరుస్తాను. నూతన భూమి నూతన ఆకాశము ఏర్పాటు చేసిన తర్వాత పరలోకముల నుంచి నూతన యెరూషలేము భూమి మీదకి దిగి రాబోతుంది. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. పరలోకములో నుంచి నూతనమైన యెరూషలేము అనగా నూతనమైన పట్టణము, పరిశుద్ధమైన పట్టణము భూమి మీదకి దిగి రాబోతుంది. నేను అనుకున్నాను పరలోకములోనికి మనం వెళ్ళిపోతామేమో అనుకున్నాను. నేను పరలోకములో నుంచి పరలోకము గురించంట వివరించడానికి మానవ శక్తి ఏమాత్రము సరిపోదంట. అంత గొప్ప మర్మమైనది. పరలోకము గురించి మనం వివరించడానికి మన జ్ఞానము సరిపోదంట. అందుకనే అబ్రహాం అంటున్నాడు, పునాదులు కలిగిన పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నానని అంటున్నాడు. నూతన భూమి నూతన ఆకాశము ఈ శూన్యములో ఏర్పడిన తరువాత వీటి దగ్గర కంట పరలోకములో కట్టబడుతున్న పట్టణము, దానిని నూతన యెరూషలేము అని అంటారు. ఆ నూతనమైన యెరూషలేము భూమి మీదకి దిగి వస్తుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పట్టణమే రాజ్య వీధి పట్టణము, బంగారపు పట్టణము, బంగారు వీధులు పట్టణము. అదే పట్టణము ఆయన ఇంకా దానిని కడుతూనే ఉన్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకములో దానినంటే ఇంకా ఆయన మన కొరకు కడుతున్నాడంట. కొత్త ఆకాశము కొత్త భూమి ఈ యొక్క శూన్యములో ఏర్పడిన తర్వాత ఆ పట్టణము భూమి మీదకి దిగి వస్తుంది. ఆ పట్టణములో ఆ యేసు ప్రభు వారితో మనము సహవాసము కలిగి ఉండి ఆ బంగారపు వీధుల్లో తిరగగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.